హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పిల్లలు సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. యాజ్ అ మదర్గా మనందరికీ తెలుసు, పిల్లలు రోజు కూడా కొత్తగా ఎగ్జైటింగ్గా ఉండే డిషెస్ని కోరుకుంటూ ఉంటారు. సో మనం చేసుకునే రోజువారీ కూరలు, డైలీ డిషెస్ని సూపర్ టేస్టీగా చేయాలని డిసైడ్ అయిపోయా. ఈరోజు మన ఫేవరెట్ టమాటా కర్రీని చేద్దాం. ఈ కర్రీలో సూపర్ మ్యాగీ మసాలా మ్యాజిక్ యాడ్ చేస్తే ఈ డిష్ స్పెషల్ అయిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్తో మనం చేసే డిష్కి మంచి రుచి, సువాసన యాడ్ అవుతుంది. పిల్లలైనా పెద్దలైనా ఈ డిష్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుని ఆ ఉల్లి తరుగుని వేసుకోండి. ఉల్లిపాయల్ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. నూనెలో ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి, అప్పుడే కర్రీ టేస్ట్ అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/2 కేజీ టమాటాలు తీసుకుని అందులోంచి 2 చిన్న టమాటాలని పక్కన పెట్టేసి మిగిలిన టమాటాలని ఫైన్ పేస్ట్లా ప్యూరీలా తయారు చేసుకుని ఆ టమాటా ప్యూరీని అలాగే మిగిలిన 2 టమాటాలని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి టమాటాలని కొద్దిగా మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి. స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ టమాటా ప్యూరీని మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి 2 నిమిషాల పాటు మగ్గించి 3/4 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్లు వేసి బాగా కలిపేసేసి ఉప్పు సరిచూసుకోండి. మళ్ళీ తిరిగి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి క్రష్ చేసుకున్న కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ డిష్ని సూపర్గా మార్చడానికి మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేయండి. ఇది 10 రకాల ఎంచిన స్పైసెస్ని రోస్ట్ చేసి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయబడింది. మ్యాగీ మసాలా మ్యాజిక్ని మన డైలీ డిషెస్లోకి వేసుకుంటే మనం చేసే కర్రీ సూపర్ టేస్టీగా మారిపోతుంది. మీరు చేసే ఏ డైలీ రెసిపీస్లోకైనా ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని వాడుకోవచ్చు. మనం రోజువారీ చేసుకునే పప్పు, కూరలు, ఫ్రై ఎందులోకైనా కూడా దీన్ని వేసుకుంటే మనం చేసే డిష్ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. పొయ్యి మించి దించే 2 నిమిషాల ముందు ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేసి కర్రీ రుచిని మరింత పెంచొచ్చు. సో 1 శాచెట్ దాకా మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసేయండి. కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా నోట్లో నీళ్ళూరే టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. నౌ టైమ్ టు టేస్ట్. ఇప్పుడు మా బాబుకి ఈ కర్రీని టేస్ట్ చూపించేస్తాను. సూపర్! మన మ్యాగీ మసాలా మ్యాజిక్ పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ అరోమాతో ఈ డిష్ని ఎక్స్ట్రాడినరీగా మార్చేసింది. మరి మీరు కూడా ఈ టమాటా కర్రీని మ్యాగీ మసాలా మ్యాజిక్తో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.